హాయ్ స్టూడెంట్స్, ఏ వామ్ వెల్కమ్ టు ఎవరీవన్. నేను మీ ఫిజిక్స్ రావు మేడంని. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ చాప్టర్లో ప్రీవియస్గా మనం 2 టాపిక్స్ అనేది అప్లోడ్ చేసామండి. సో ఈ రోజు క్లాస్లో కొంచెం ఫాస్ట్గా డిస్కస్ చేద్దాము. 2 టాపిక్స్ అండి. అందులో ఫస్ట్ టాపిక్ ఏంటంటే డిస్ప్లేస్మెంట్ కరెంట్. ఇది ఈజీగా గుర్తుపెట్టుకోండి. చూడండి, డిస్ప్లేస్మెంట్ అంటే ద ప్లేస్ విల్ బి చేంజింగ్. ఏది చేంజ్ అవుతుందండి దాంట్లో? కరెంట్. అంటే కరెంట్ అనేది మన కంటికి కనిపించకుండా, అంటే ఎలాంటి మీడియంస్ ఏమీ లేకుండా మిడిల్లో కరెంట్ అనేది ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి పాస్ అవుతుందండి. అది ఎలా పాస్ అవుతుంది అన్నది డిస్ప్లేస్మెంట్ కరెంట్లో మనం డిస్కస్ చేద్దాం. సో దానికి ఒకసారి నేను చెప్పేది చూడండి. ఇక్కడ మనం ఒక కెపాసిటర్ తీసుకున్నాం. కెపాసిటర్ అంటే 2 ప్యారలల్ ప్లేట్స్ ఉంటాయండి. ఈ 2 ప్యారలల్ ప్లేట్స్కి మనం ఏం చేసామంటే ఒక బ్యాటరీ ఎలిమినేటర్ అనేది కనెక్ట్ చేసాం. ఈ బ్యాటరీని ఆన్ ఆఫ్ చేయడానికి ఇక్కడ ఒక కీ అనేది ఒకటి పెట్టామండి. ఎప్పుడైతే ఈ కీ ఇలా ఉందో దీనికి అటాచ్ చేస్తే, అంటే ఆన్ చేస్తే ఏమవుతుంది, దీంట్లో నుంచి ఇలాగా కరెంట్ అనేది పాస్ అవుతుంది. అయితే ఏదైతే మనకి ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ ఉందో ఈ రెండింటికి మధ్యలో కనెక్షన్ ఏమీ లేదు చూడండి. బట్ మనం ఇక్కడ కీ అనేది ఆన్ చేసినప్పుడు ఈ కెపాసిటర్ ఏదైతే ప్లేట్స్ ఉన్నాయో అవి 2 ఛార్జ్ అవుతాయండి. సో ఛార్జ్ అవ్వటం వల్ల ఒక ప్లేట్ వచ్చి పాజిటివ్ కింద, ఇంకో ప్లేట్ వచ్చి నెగిటివ్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేటప్పటికి కరెంట్ అనేది మనకి ఈ టెర్మినల్ నుంచి, అంటే ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి ఇలా ట్రావెల్ అవుతుందండి. బట్ మనకి ఇక్కడ ఏమీ లేదు కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలా డిస్ప్లేస్ అవుతుంది అన్నదాన్నే మనం డిస్ప్లేస్మెంట్ కరెంట్ అంటాం. అసలు అంటే ఇక్కడ కరెంట్ పాస్ అయిందా లేదా అన్నది ఎలా ఐడెంటిఫై చేస్తామంటే, ఈ 2 టెర్మినల్స్కి మధ్యలో మనం మ్యాగ్నెటిక్ కంపాస్ అనేది కనుక ప్లేస్ చేస్తే, సో మీకు ఆల్రెడీ తెలుసు ఎలక్ట్రిక్ ఫీల్డ్కి పర్పెండిక్యులర్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుందని. సో ఈ 2 టెర్మినల్స్కి మధ్యలో మనం కంపాస్ని, అంటే మ్యాగ్నెటిక్ కంపాస్ని కనుక ప్లేస్ చేస్తే అందులో యారో ఏదైతే ఉందో ఆ యారో అనేది ఏంటంటే మనకి ఇక్కడ ఆస్కులేట్ అవుతుందండి. అంటే కరెంట్ అనేది ఇక్కడ పాస్ అవుతుందని దాని మీనింగ్. సో దాన్నే డిస్ప్లేస్మెంట్ కరెంట్ అంటాం. సో దీనికి డెఫినేషన్స్ డిఫరెంట్ డైరెక్ట్ రాయొచ్చండి. అంటే డిపెండింగ్ అపాన్ మార్క్స్, అంటే 2 మార్క్స్ అయితే ఒకలాగా, 4 అయితే ఒకలాగా, 6 అయితే ఒకలాగా. సో నేను 3 రకాలు రాశాను చూడండి. ఇక్కడ ఒకటి వచ్చి చూడండి, డిస్ప్లేస్మెంట్ కరెంట్ ఈజ్ దట్ విచ్ కమ్స్ ఇన్ ద ప్లే వెన్ ఎవర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ హెన్స్ ఫ్లక్స్ చేంజెస్ విత్ టైం. అంటే మనం ఎప్పుడైతే ఛార్జ్ అనేది చేస్తున్నామో అప్పుడు కరెంట్ అనేది డిస్ప్లేస్ అవుతుంది. సో అక్కడ ఫ్లక్స్ అనేది చేంజ్ అవుతుంది అని దాని మీనింగ్. లేదా దాన్ని ఇంకొకరు ఎలా రాయొచ్చు అంటే, డ్యూ టు చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ దేర్ ఈజ్ ఏ కరెంట్ ఇన్ ద ఇన్సులేటింగ్ రీజియన్. అంటే అక్కడ కరెంట్ వల్ల ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది చేంజ్ అవుతుంది. సో చేంజ్ అవుతుంది కాబట్టి d∅dt అని రాస్తామండి. ఇది ఫ్లక్స్. సో అంటే ఇక్కడ డిస్ప్లేస్మెంట్ కరెంట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు, అది ఎన్ని టైమ్స్ అండి మనకి ε0 టైమ్స్. సో ఇలా ఒకలా రాయొచ్చు అండి 2 మార్క్స్కి. లేదు ఇంకొకలా రాయొచ్చు, బేస్డ్ ఆన్ ద మ్యాగ్నెటిక్ కంపాస్ పెడితే మనకి యారో మూవ్ అవుతుందని చెప్పాను కదా, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీతో రాయొచ్చు అని. అది వచ్చి చూడండి, కన్సిడర్ ఏ కెపాసిటర్ గెట్టింగ్ changed keeping the current I constant according to Ampere's law. Ampere circuit లో మీకు ఆల్రెడీ తెలుసు, ఆ లా బేస్ చేశాను. The line integral of B around the C must be equal to mu0 times the current I passing through a surface S1. నేను S1 ఒకటి S2 ఒకటి 2 సర్ఫేసెస్ తీసుకున్నాను అండి. ఒక S1లో మనకి కరెంట్ పాస్ అవుతుంది, ఇంకో దాంట్లో కరెంట్ పాస్ అవ్వట్లేదు. సో కరెంట్ పాస్ అయ్యే దాంట్లో మనకి B అనేది ఎంత ఉంటుంది అంటే మనకి mu0 టైమ్స్ ఇక్కడ ఐకి ఉంటుందని దాని మీనింగ్. కరెంట్ పాస్ అవ్వలేని ప్లేస్లో B.μL అనేది ఏమవుతుంది, సారీ లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ BDL అనేది ఏమవుతుందంటే 0 అవుతుందండి. ఇది డిస్ప్లేస్మెంట్ కరెంట్ అంటే. సో మనం ఒకలాగా అంటే డిస్ప్లేస్మెంట్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ఐడి ఈజ్ ఈక్వల్ టు ε0 టైం ఫర్ ద చేంజ్ ఇన్ ఫ్లక్స్ అని రాయొచ్చండి. లేదు లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ BDL అనేది mu0 టైమ్స్ ఆఫ్ ద కాన్స్టెంట్ కరెంట్ అని కూడా రాయొచ్చు. సో ఇవి 2 టైప్స్గా చెప్పానండి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చి మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ అండి. మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ మనం 2 రకాలుగా చెప్పొచ్చు. ఒకటి డిఫరెన్షియల్ ఫామ్ అండి, ఇంకోటి ఇంటిగ్రల్ ఫాము. సో మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి సైడ్ బై సైడ్ నేను నోట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. మీరు డిఫరెన్షియల్ ఫామ్ తీసుకున్న, ఇంటిగ్రల్ ఫామ్ తీసుకున్న మనకి 4 ఫామ్స్ ఉంటాయండి. సో 4 ఫామ్స్ కూడా మనకి డిఫరెన్షియేషన్స్ కాబట్టి మనం ఇక్కడ ఏం తీసుకుంటాం అంటే డెల్ బార్ డాట్ తీసుకుంటాము. 2 ఆటలకి డాట్, 2 ఆటలకి క్రాస్ ప్రోడక్ట్. ఇంటిగ్రల్ ఫామ్కి ఇంటిగ్రేషన్ పార్ట్స్ అండి. సో సేమ్ మనకి ఇక్కడ ఏదైతే టెర్మినల్స్ ఉంటాయో అదే టెర్మినల్కి మనము ఇంటిగ్రల్ పార్ట్ అనేది యూస్ చేస్తాం.
సో డిఫరెన్షియల్ ఫామ్ చూడండి, డెల్ బార్ డాట్ డి బార్ అనేది ఏమవుతుందంటే రో అవుతుందండి. రో అనేది ఏంటి మనకి ఇక్కడ డెన్సిటీ అండి, సారీ రో అనేది ఏంటంటే వాల్యూమ్ అండి. సో వాల్యూమ్ చేంజ్ ఇన్ డెన్సిటీ, సారీ అండి, వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ రో అనేది ఏంటంటే. సో ఇక్కడ ఏంటంటే గాసెస్ లా ఫర్ ఎలక్ట్రోస్టాటిక్, ఇది దేని నుంచి తీసుకున్నాం అంటే మనకి ఎలక్ట్రోస్టాటిక్లో ఉండే గాస్ లా అండి. నెక్స్ట్ వచ్చేటప్పుడు చూడండి ఒకసారి, ఇక్కడ డి అంటే మ్యాగ్నెటిక్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ బేస్ చేసి, అదే సేమ్ కండిషన్ మనం బీ బార్ తీసుకుంటే, బీ అంటే మీకు తెలుసు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది. సో గాస్ లా ఫర్ మ్యాగ్నెటోస్టాటిక్ తీసుకుంటే కనుక ఇక్కడ ఏమవుతుందంటే 0 అవుతుందండి. నెక్స్ట్ ఈ అనేది తీసుకుంటే మనకి క్రాస్ ప్రొడక్ట్ అది మైనస్ అవుతుందండి, మైనస్ దో బీ బై దో టీ అండి. ఇది ఫ్యారడేస్ లా బేస్ చేసి చెప్తాము. అదే మనం హెచ్ తీసుకుంటే క్రాస్ ప్రొడక్ట్లో ఫార్ములా ఏంటంటే జే బార్ ప్లస్ దో డి బై దో టీ అండి. ఇది యాంపియర్ సర్క్యూట్లో ఏదైతే ఉందో దాన్ని మాడిఫై చేసిన ఈక్వేషన్. ఇందులో టెర్మినల్స్ ఏంటి అనేది ఇక్కడ రాసాను చూడండి. జే అంటే కరెంట్ డెన్సిటీ ఏమంటే ఐ బై ఏ అండి. డి అంటే డిస్ప్లేస్మెంట్ కరెంటు, బి అంటే మ్యాగ్నెటిక్ ఇండక్షన్, రో అంటే ఏంటంటే వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ అండి, హెచ్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, ఈ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. సో ఇవంతా ఏంటంటే డిఫరెన్షియల్ ఫార్మ్స్ అండి. అదే ఇంటిగ్రల్ ఫార్మ్స్ అంటే ఏంటంటే మనం ఇంటిగ్రల్ తీసుకోవాలి ప్రతి దానికి. ఫస్ట్ రెండు మాత్రం సర్ఫేస్ ఇంటిగ్రల్ అండి. సర్ఫేస్ ఇంటిగ్రల్ అంటే మనము 2 డైమెన్షనల్ అని, రిమైనింగ్ రెండు ఏంటంటే లైన్ ఇంటిగ్రల్స్ అండి. సో లైన్ ఇంటిగ్రల్ అంటే ఓన్లీ 1 డైమెన్షన్ అండి. సో ఒక యాక్సిస్లో మాత్రం తీసుకుంటాం, ఇవి రెండు కూడా 2 యాక్సిస్లో తీసుకుంటాం. సో ఇదనేది సర్ఫేస్ ఇంటిగ్రల్ అని దేనికి ఈక్వల్ అవుతుందంటే వాల్యూమ్ ఇంటిగ్రల్ ఆఫ్ రో డివి అని. వాల్యూమ్ అంటే 3 డైమెన్షన్ అని, ఎక్స్ వై జెడ్ అని. రెండో దానికి ఇక్కడ కూడా 0 అవుతుందండి, ఇక్కడ 0. క్లియర్గా చూడండి, ఇక్కడ 0, ఇక్కడ 0, ఇక్కడ రో అండి, ఇక్కడ సర్ఫేస్ ఇంటిగ్రల్, ఇటువైపున వాల్యూమ్ ఇంటిగ్రల్, ఇక్కడ సర్ఫేస్ ఇంటిగ్రల్, ఇటువైపున 0. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ వచ్చి ఈ తీసుకుంటాం, ఇక్కడ హెచ్ అండి, ఇక్కడ లైన్ ఇంటిగ్రల్, ఇక్కడ కూడా లైన్ ఇంటిగ్రల్. సో ఇక్కడ నెగిటివ్ వస్తుంది కదా, ఇక్కడ కూడా నెగిటివ్ అండి. ఇక్కడ దో బై దో టీ అని రాస్తాం, ఇక్కడ డి బై డిటీ అని రాస్తామండి. ఇక్కడ బి ఉంది చూడండి, ఇక్కడ కూడా బి డాట్ డిఎస్ అండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ సర్ఫేస్ ఇంటిగ్రల్, ఇది లైన్ ఇంటిగ్రల్ బిఫోర్ టర్ము. ఇక్కడ జే అండి, ఇక్కడ అంటే ఏదైతే ఉందో సేమ్ ఫంక్షన్ డాట్ డిఎస్, ఇక్కడ సేమ్ ఫంక్షన్ డాట్ డిఎస్, ఇక్కడ మాత్రమే వాల్యూమ్ ఇంటిగ్రల్ కాబట్టి వి రాస్తాం. సో ఇది డిఫరెన్షియల్ ఫాము, ఇది ఇంటిగ్రల్ ఫామ్ అండి. సో ఇలా మీరు కనుక నోట్ చేసుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.